నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహిత. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. కోనారావుపేట మండలం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రాహుల్ ఎగ్దే. పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచన. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో చింతపల్లి మండల విద్యార్థుల ప్రతిభ. ప్రీతం రెడ్డిని గోల్డ్ మెడల్ సాధించడం సంతోషమన్న కోచ్ కొండ్రుపల్లి సురేష్. మెదక్ జిల్లా నర్సింగ్ గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. నిర్మల్ జిల్లా ముత్తోలు మండలంలో రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో సమ్మె. ప్రభుత్వం వెంటనే వీఆర్ఓ వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలతో పోలీసుల సిబ్బంది పనితీరు గణనీయంగా ఉంది. ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నమోదు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలిస్తూ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వృత్తి నైపుణ్యం మెరుగుపరుస్తూ క్రమశిక్షణ లేకుండా బాధ్యతారహితంగా ఉన్నవారి పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానన్నారు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ ఎగ్దే గారు. కోనారావుపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో పోలీసులు మర్యాదగా మెలగాలన్నారు. సంఘటన జరిగిన తర్వాత నివారించే రియాక్షన్ పోలీస్ కంటే సంఘటన జరగకముందే పసిగట్టి నివారించగలిగే ప్రొయాక్టివ్ పోలీసింగ్ ఉత్తమమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలన్నారు. క్రిమినల్ గ్యాంగుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోనరావుపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇది ఒక జనరల్ విజిట్. సో పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ గురించి, పెండింగ్ కేసెస్ గురించి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించి అండ్ మిగతా రిజిస్టర్ మెయింటెనెన్స్ దాని గురించి చెక్ చేయడం జరిగింది. సో కొన్ని కేసెస్ మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా గైడ్ చేయడం జరిగింది. అట్లానే వర్టికల్ ఇన్ఛార్జెస్ వాళ్ళు కూడా రివ్యూ చేయడం జరిగింది. రిసెప్షన్ ఎంక్వైరీ, తర్వాత పెట్రోల్ వెహికల్స్, బ్లూ కోడ్స్, క్రైమ్ స్టాఫ్, సో మిగతా వర్టికల్స్ టెక్ టీమ్, సో వీళ్ళందరినూ రివ్యూ చేయడం జరిగింది. అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా కొత్త ఐటీ ఇనిషియేటివ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఐటీ ఇనిషియేటివ్స్ ఏముంది దాని మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రిజిస్టర్స్ కూడా చెక్ చేశాం. సో రిజిస్టర్ మెయింటెనెన్స్ అన్నీ మంచిగానే ఉంది. సో అట్లానే 5S ఇంప్లిమెంటేషన్, స్టేషన్ క్లీన్గా పెట్టుకోవడం, సార్ట్ చేసి పెట్టుకోవడం, అండ్ పిటిషనర్స్ ఎవరు వస్తారో వాళ్ళతో రెస్పాన్స్ ఎట్లా ఉంది, సో ఇదన్నీ కూడా మనము వెరిఫై చేయడం జరిగింది. పిటిషనర్స్కి వాపస్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అంటే స్టేజెస్, కేసు ఏ స్టేజ్లో ఉంది అంటే ఆ కేసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ స్టేజ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయి ఉంటుంది. సో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే మనం అరెస్ట్ చేసాము, మీరు ఫలానా కంప్లైంట్ ఇచ్చారు, దాంట్లో అరెస్ట్ చేసాము అంటే నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఉంటుంది. సో ఛార్జ్ షీట్ వేసాము కోర్టులో. సో ఇది ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి, దానికి ఒక సపరేట్గా రిజిస్టర్ పెట్టుకోవాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అట్లానే ఎన్ఫోర్స్మెంట్, శాండ్ ఎన్ఫోర్స్మెంటు, మిగతా గుట్కా ఎన్ఫోర్స్మెంటు, సో ఇట్లా ఎంబీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, ఇదన్నీ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో అట్లానే ప్రజలతోని ఎవరు పిటిషనర్ వస్తారో వాళ్ళతోని మంచి కోఆపరేషన్ ఉండాలి అండ్ వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. సో ఎనీ పిటిషన్ అంటే ఇప్పుడు కొన్ని పిటిషన్స్ ఉంటుంది, ఇది సివిల్ కంటెంట్లో ఉంటుంది, దాన్ని ఎంటర్టైన్ చేయవద్దు, ఓన్లీ క్రిమినల్ పిటిషన్స్ ఎంటర్టైన్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మళ్ళీ ఇది చేయాలి అంటారా? ఆ ఫిర్యాదు బాక్స్లో ఏమైంది అంటే ప్రాబ్లము, అందరూ పర్సనల్ గొడవ ఏముంటుంది దాని మీదనే పిటిషన్ వేస్తారు. చాలా కంప్లైంట్స్ అట్లనే వచ్చింది. అంటే ఇప్పుడు ఒక పర్సన్కి పడదు ఇంకొక పర్సన్కి, ఆ పర్సన్ ఏం చేస్తాడు, అతను ఇల్లీగల్ ఇది చేస్తున్నాడు, అది ఇది చేస్తున్నాడని దాంట్లో వేస్తారు, పేరు రాయరు. తర్వాత మనము టీం అన్ని ఫామ్ చేసి వెళ్ళి ఇదన్నీ చేసిన తర్వాత ఏమైతే అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. సో దానికోసం కొంచెం మ్యాన్ పవర్ అండ్ టైం అది ఇదవుతుంది. సో దానికోసమే మనము అది ఎక్కువ ఎంటర్టైన్ చేయలేదు. బట్ ఎవరైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ సెల్ స్టార్ట్ చేస్తాం. ఇమీడియట్గా వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఇమీడియట్గా దాని మీద యాక్ట్ చేస్తాం. దానికోసమే ఒక సపరేట్ టీం ఉంది, ఒక ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. సో 100% దానిలో యాక్షన్ అవుతుంది.
సో దాంట్లో ఇట్ ఈస్ ఈజీ. అంటే ఇప్పుడు కొత్త సోషల్ మీడియాలో కూడా మీరు కంప్లైంట్స్ ఇవ్వచ్చు, ఫేస్బుక్లో లేదంటే వాట్సాప్, ట్విట్టర్, దాంట్లో కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. నల్గొండ జిల్లా దేవరకొండలో జాతీయ స్థాయి కరాటే పోటీలు జరిగాయి. ఈ నెల 15న విశాఖపట్నంలో జరిగాయి. 4th నేషనల్ ఓపెన్ ఆల్ టైమ్స్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్లో చింతపల్లి మండలానికి చెందిన మాతృశ్రీ పాఠశాల విద్యార్థులు గూగుల్ ఎర్త్ 9వ తరగతి విద్యార్థి కౌశిక్ రెడ్డి, 7వ తరగతి ప్రీతం రెడ్డి ఇద్దరు విద్యార్థులకు గోల్డ్ మెడల్ సాధించారు. నల్గొండ జిల్లా కరాటే స్పోర్ట్స్ ఉపాధ్యక్షులు కోచ్ కొండ్రపల్లి సురేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలంగాణ మొదటి ర్యాంకు సాధించిందని, తన శిష్యులు జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ సాధించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమానికి సిఐ గౌరీనాయుడు, ఎంఆర్ఓ చంద్రశేఖర్, ఎస్ఐ తోట విష్ణు, మాతృశ్రీ స్కూల్ ప్రిన్సిపల్ అంజన్ గౌడ్ పాల్గొని విద్యార్థులకు మరియు కోచ్ కొండ్రపల్లి సురేష్కు అభినందనలు తెలియజేశారు. ఈరోజు చింతపల్లి మండల కేంద్రంలో మాతృశ్రీ హై స్కూల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే అండ్ కుంఫు కాంపిటీషన్స్కి ఈ స్కూల్ దగ్గర నుంచి తెలంగాణ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తూ వైజాగ్లో జరిగిన ఆ పోటీల్లో పాల్గొని ఇక్కడ 9th క్లాస్కి చెందిన కౌశిక్ రెడ్డి, అదేవిధంగా 7th క్లాస్కి చెందిన ప్రీతం రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడ మనకి షీల్డ్స్ సాధించడం చూస్తున్నాం. అదేవిధంగా ఇదే స్కూల్కి చెందిన సురేష్ అని కోచ్, ఈయన కూడా ఒక షీల్డ్ సాధించి తీసుకొచ్చారు, బెస్ట్ కోచ్ ఇన్ దట్ కాంపిటీషన్. సో దీని ద్వారా ఏంటంటే మిగతా అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అదేవిధంగా ఈ డిఫెన్సివ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కరాటే కానీ కుంఫు కానీ ఇటువంటి వాటిపైన ఇంట్రెస్ట్ చూపించి పిల్లల్ని అందరినీ కూడా దానివైపు తీసుకురావడానికి కూడా ఇటువంటి మనకి ఇప్పుడు ఏదైతే మనం గెలుచుకొచ్చామో అక్కడ నుంచి ఇవి ఎంతో ప్రేరణ కల్పిస్తాయి. మిగతా స్కూల్లో వాళ్ళు కూడా యాజమాన్యం అదేవిధంగా పిల్లలకి వీటిని చూపిస్తూ వాళ్ళని కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపేలాగా వాళ్ళకి ఒక ప్రేరణ కల్పించి వాళ్ళని కూడా ఇవి నేర్చుకునేలాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ డిఫెన్స్ స్కిల్స్ అనేవి ఆడవాళ్ళకి, అమ్మాయిలకి చాలా ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. మనం ఈ ఉమెన్ సేఫ్టీ నేపథ్యంలో కూడా చాలా మటుగా పోలీస్ ఆధ్వర్యంలో కూడా కొంతమంది పిల్లలకి మన నల్గొండ డిపిఓలో కరాటే కుంఫు నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే స్కూల్స్ వాళ్ళు కూడా ఈ గర్ల్స్ స్టూడెంట్స్కి ఈ విధమైన డిఫెన్స్ స్కిల్స్ గురించి కూడా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్ళని దీంట్లో మెరుగులు దిద్దితే రానున్న రోజుల్లో ఈ మండలం నుంచి చాలామంది పిల్లలు ఆ కాంపిటీషన్స్లో పాల్గొని డిఫరెంట్ షీల్డ్స్, మెడల్స్ తీసుకొచ్చి మన తాలూకా మండల ఖ్యాతిని పెంపొందిస్తారని ఆశిస్తూ అందరూ కూడా వీళ్ళు ఇప్పుడు ఏదైతే మనకి రాష్ట్ర స్థాయిలో ఈ టోర్నమెంట్లో పాల్గొని ఇక్కడ గెలిచిన వాళ్ళని ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ కోరుకుంటాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు పెద్దపీట వేసి దోమలు దరిచేరకుండా చూస్తే ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. రేగోడు వెళ్తూ మార్గమధ్యంలో మండల పరిధిలోని నర్సింగ్ గ్రామంలో 30 రోజుల కార్యక్రమం ఎలా కొనసాగుతుందో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ముఖ్యంగా జనావాసాల మధ్యలో నీరు నిల్వ ఉండడం మూలంగా అక్కడ దోమలు చేరి చుట్టుపక్కల ప్రజల రోగాల బారిన పడతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల నీరు నిల్వకుండా చూడాలని సలహా ఇచ్చారు. దోమలు నివారిస్తే ఏ రోగం వచ్చే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందన, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రమీల, ఏడుపాయల మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థాయిలో ఉండే వీఆర్ఏ, వీఆర్ఓ సమస్యలను పట్టించుకోవడం లేదని, మా సమస్యలను వినే నాదుడే లేడని వీఆర్ఓ, వీఆర్ఏలు సంఘం నాయకులు వాపోయారు. మా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే తెలంగాణ వీఆర్ఓ, వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ నియోజకవర్గం ముత్తోలు మండలం వీఆర్ఓ, వీఆర్ఏల సంఘం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నర్సయ్య మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటు అయినప్పటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో నిరంతరం సమయానికి మించి విధులు నిర్వహిస్తున్న తమను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేస్తామనడం ప్రభుత్వానికి తగదన్నారు. ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గ్రామ రెవెన్యూ అధికారి సాయినాథ్, వీఆర్ఓ లక్ష్మణ్, వీఆర్ఏలు సాయినాథ్, దమ్మమిత్ర తదితరులు పాల్గొన్నారు. కమిటీ పిలుపు మేరకు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ గౌరవం పోరాటం ధర్నాలో మా వీఆర్ సంఘాలు అన్ని పాల్గొన్నాయి. ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండు ప్రతి ఒక్క గ్రామానికి 3000 జనాభా ఉన్న 1500 ఎకరాని గ్రామానికి ఒక వీఆర్ఓ, ఒక వీఆర్ఏ, ఒక సర్వేరు కంపల్సరీ నియమించాలి. అలాగే గ్రామాలలో మా వీఆర్ఓ భవనము నిర్మాణం చేసి అక్కడనే మా వీఆర్ఏలకు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల లోపు ఆ గ్రామాల్లోనే విధులు నిర్వహించేటట్టు ప్రభుత్వం చేపట్టాలి. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో ఎప్పుడో మండల వ్యవస్థ ఏర్పాటు అయిన స్ట్రెంత్ అదే ఉంది. ఇప్పటిదాకా మళ్ళీ స్ట్రెంత్ ఎలాగో పెంచాలి. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో అన్ని స్ట్రెంత్ పెంచాలని కోరుతా ఉన్నాము. అలాగే ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో మాకు అవినీతి పరులు అని చెప్పేసి మమ్మల్ని ముద్ర వేయడం జరిగింది. ఈ ఆల్రెడీ మేము భూ సమగ్ర సర్వేలో ఆల్రెడీ 93% ఇదివరకే పూర్తి చేసినాము. ఆల్రెడీ ఒక నెల పారితోషికాన్ని కూడా మా అందరికి కూడా మెచ్చి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతలోనే మా మీద నిందలు వేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే నిందలు వేసి వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తామని, వీఆర్ఓ ఉద్యోగులను ఆల్రెడీ ఇతర పంచాయతీ శాఖ, వ్యవసాయ శాఖలో విలీనం చేస్తారనే ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన చేస్తా ఉన్నారో అది విరమించుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 2వ వార్డులో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అధ్యక్షతన ఉచిత డెంగ్యూ మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్, హోమియోపతి డాక్టర్ శరత్ చంద్ర, మాజీ కౌన్సిలర్ గండూరి పావని పాల్గొని ప్రజలకు డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ముందస్తుగా వాడే మందులను ఉచితంగా పంపిణీ చేశారు. తదనంతరం మందులు ఏ విధంగా వేసుకోవాలో, డెంగ్యూ జ్వరం వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు సూచనలు మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు రాచకొండ శ్రీనివాస్, మేడిగా ఉమా, మధు, గురూజీ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ఉమర్ చందానగర్ సంబంధించినటువంటి చిన్న అబ్బాయి, 10 years అబ్బాయి. ఆ అబ్బాయి యొక్క ఫేస్ చూస్తే ఎంత గ్లో ఉందంటే చాలా బాగున్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి డెంగ్యూ బారిన పడి చనిపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు పేపర్లో వచ్చింది. ఆ పేపర్ చదివేటప్పుడు అనిపించింది, అరే మనం చేసే ఈరోజు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఈ సమస్య, జ్వరాల సమస్య వస్తుంది అని చెప్పి నాకు అనిపించింది. 2వ వార్డులో ఇది ప్రతి ఇంటికి ఖచ్చితంగా నేను ఈ మందు సరఫరా చేయాలనుకున్నాను. అలాగే అన్న శరత్ చంద్ర గారిని సంప్రదించడం, వారు దగ్గర 1000 కుటుంబాలకు సరిపోను మెడిసిన్ మనకి ఇచ్చారు. వారికి చాలా కృతజ్ఞతలు. శ్రీకాళహస్తి తొట్టెంబాడు మండల కార్యాలయం నందు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏబిఎన్ టీవీ5 ఛానళ్ల ప్రసారాలపై నిషేధం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సమన్వయకర్త బత్తయ్య నాయుడు మాట్లాడుతూ ఏబిఎన్ టీవీ5 ఛానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మీడియా ఛానళ్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని విమర్శించారు. జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మిగతా ఉన్నతాధికారులకి మీ రిప్రజెంటేషన్స్తో పాటు నేను ఒక కవరింగ్ లెటర్ కూడా రెడీ చేసి ఈరోజే ఉన్నతాధికారులకి నివేదిక పంపిస్తున్నానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఒక నియంతలాగా పరిపాలిస్తూ ప్రజలను భయాందోళనలో గురి చేస్తోంది. అదేవిధంగా ప్రజాస్వామ్యానికి అడ్డుతగులుతూ పత్రికలకి సంకెళ్లు వేసి కేవలం సాక్షి పేపరు, సాక్షి ఛానల్నే ప్రజలపైన రుద్దాలని ప్రయత్నం చేస్తోంది. దీన్ని తీవ్రంగా ప్రజలంతా కూడా మీడియా వారికి అండగా నిలుస్తూ వారికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకనైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఏబిఎన్ ప్రసారాలను, అదేవిధంగా టీవీ5 ప్రసారాలను వెంటనే భరించాలి. వాడు లాస్ట్కి నీళ్ళంతా కూడా వాళ్ళ ఏరియాలో తీసుకెళ్తాడు, మనకి అరిచి చూపెడతాడు. అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అనుభవం ఇది. చంద్రశేఖర్ రావుతో అనుభవించాం. అదేవిధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, మీరు కూడా ఊరికే అసెంబ్లీలో కూడా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు చేపట్టిన సేవా వారోత్సవాలలో భాగంగా మోదీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ బీజేపీ శ్రీకాళహస్తి నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలోని 4 మాడ వీధుల గుండా గుడ్డ సంచులు పంచుతూ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవా వారోత్సవాల జిల్లా ఇన్ఛార్జు శ్రీ ముని సుబ్రహ్మణ్యం గారు, శ్రీకాళహస్తి ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఒక వారం రోజుల పాటు
సేవా సప్తాహం సేవా వారోత్సవాలు భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ దేశం స్వచ్ఛ భారత్ నినాదంతో అక్టోబర్ 2వ తేదీ 2014లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు స్వచ్ఛ భారత్ ఉండాలి, ఈ దేశమంతా కూడా మన వీధులు శుభ్రం చేసుకోవాలి, మన ఇళ్ళలో క్లీన్గా ఉండాలి, మన పట్టణాలు శుభ్రంగా ఉండాలి, మన దేశమే శుభ్రంగా ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలిపించిన వెంబట కూడా దేశమంతా కూడా మరి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఏ స్కూల్లో కూడా ఒక్క టాయిలెట్ కూడా లేని పరిస్థితి, అన్ని స్కూల్స్కి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పేద మహిళా కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వారందరికీ కూడా టాయిలెట్స్ ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి దేశం అంతా కూడా స్కీమ్ తేవడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా కూడా వారోత్సవాలు, ప్రతిరోజు కూడా సేవాభావంతో ఏ రోజు ఏ కార్యక్రమం చేసినా కూడా వాడవాడల్లో వీధుల్లో పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా వారం రోజుల పాటు నరేంద్ర మోడీ గారి జన్మదినం వారోత్సవాలు జరుపుతూ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ కవర్లు నిషేధిద్దాం, ఎందుకంటే ప్లాస్టిక్ రహిత భారతదేశం తీసుకొద్దాం అని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి ఎక్కడ చూసినా కలుషితం అయితే పోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పోలీస్ స్టేషన్కు సంబంధించిన గ్రంథాలయాలకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎస్ఐ నరేష్ కుమార్కు పుస్తకాలు బహుకరించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్రావు మాట్లాడుతూ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తన సొంత మండలానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్కు సంబంధించిన గ్రంథాలయంకు పుస్తకాలను బహుకరించారని, వాటిని సంబంధిత పోలీస్ అధికారి ఎస్ఐ నరేష్ కుమార్కు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్ కుమార్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపాడి సురేంద్రరావు, మాజీ సర్పంచ్ జన్వాజీ తిరుపతి గౌడ్, బీజేపీ జనరల్ సెక్రటరీ రవి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పోలీస్ స్టేషన్లో గ్రంథాలయం కొత్తగా నిర్మించినటువంటి గ్రంథాలయానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు గారి పుట్టినగడ్డ కాబట్టి తను గ్రంథాలయానికి కొన్ని బుక్స్ పంపించడం జరిగింది. అలాగే ఆ బుక్స్ను మేము ఇవాళ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. అలాగే మారుమూల ప్రాంతం కాబట్టి చదువుకున్న వాళ్ళకు, పెద్ద మనుషులకు వాల్మీకి రామాయణం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చదువుకొని ఇంకా ముందు కూడా కొంతమంది షార్ప్గా ఎదగాలని యూత్ను కోరడం జరుగుతుంది. ఈ లైబ్రరీ అందరూ వినియోగించుకోవాలని మేము కోరడం జరుగుతుంది. ఆ విద్యాసాగర్ రావు గారు ఇంకా ఎన్నెన్నో ముందు పనులు చేయాలని మేము కోరుకుంటూ కోనరావుపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లోని లైబ్రరీకి సంబంధించి బుక్కుల బహుకరణ భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అదే రకంగా మహారాష్ట్ర మాజీ గవర్నరు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు లైబ్రరీకి సంబంధించి ఏదైతే మహనీయుల చరిత్రలు కానివ్వండి, మన భారతదేశ సంస్కృతి కానివ్వండి, వాటికి సంబంధించి చరిత్రలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో లైబ్రరీలో రకరకాల మనుషులు ఉండి అన్నిటికీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాటికి సంబంధించి బుక్కులు, కొంత మన నాయకుల చరిత్రలు, భారతదేశానికి సంబంధించి ఆనాడు దేశ చరిత్రకు సంబంధించి కానీ తెలంగాణ ఉద్యమకారుల చరిత్రకు సంబంధించిన బుక్కులు బహుకరణ చేయడం జరిగింది. వారు ఇచ్చిన ఏదైతే పుస్తకాలు ఉన్నాయో వాటిని ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి బహుకరించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొత్త మున్సిపల్ చట్టంపై అధికారులకు మున్సిపల్ కమిషనర్ జోనగిరి శ్రీనివాస్ అవగాహన కల్పించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపల్ కమిషనర్లకు అవగాహన శిక్షణ ఇచ్చారు. కొత్త చట్టం అమలు తీరు, అందులో పొందుపరిచిన చట్టాలు, నిబంధనలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానం, ప్రజలే నేరుగా ఆన్లైన్ ద్వారా సేవలు పొందే పద్ధతి, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే విధానం, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్, శానిటేషన్, మొక్కల పెంపకం, పట్టణ అభివృద్ధి తదితర వాటిపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధికారులు చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కొత్త చట్టం మీద 16-17 తారీఖు రోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు అవగాహన కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి వెంటనే ఫాలో అప్ యాక్షన్గా ఈరోజు
జూనియర్ అసిస్టెంట్ పైబడినటువంటి అందరు అధికారులకి రామగుండం నగరపాలక సంస్థలో మనం అవగాహన కార్యక్రమాన్ని ట్రైనింగ్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. సో దీంట్లో అన్నీ ఎక్కువగా సిటిజన్ సెంట్రిక్గా యాక్ట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా సర్వీసెస్ అందుతాయి, ప్రజలే వారు సెల్ఫ్ సర్టిఫికేషన్ తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ పద్ధతులలో ఈ కార్యక్రమాల్ని అంటే బిల్డింగ్ పర్మిషన్స్ కానీ లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి అసెస్మెంట్లు కానీ వీటిని చేసుకోవటం అనేది జరుగుతుంది. లేఅవుట్లకి కూడా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా వార్డు కమిటీలను 4 రకాల వార్డు కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. యూత్ సర్వీసెస్, యూత్, తర్వాత ఉమెన్, తర్వాత సీనియర్ సిటిజన్స్, తర్వాత ఆ వార్డులో ఉన్నటువంటి ఎమినెంట్ మెంబర్స్ తోటి కమిటీలని ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన అనేది జరుగుతుంది. అంతకుముందు గతంలో కేవలం అధికారులకు మాత్రమే బాధ్యతలు అనేటివి ఉండేవి. ఇప్పుడు గౌరవ కౌన్సిల్ సభ్యులకి మరియు చైర్పర్సన్ గారికి కూడా అంటే మేయర్ గారికి కార్పొరేషన్లో బాధ్యతలు ఏమున్నాయనేది యాక్ట్లో క్లియర్గా ఉంది. శానిటేషన్ ప్లాన్, తర్వాత సర్వే మ్యాప్లు, తర్వాత ప్రాపర్టీ యొక్క మున్సిపాలిటీ యొక్క ప్రాపర్టీ యొక్క ఎవాల్యుయేషన్, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత రెవెన్యూ జనరేషన్ కోసం కొత్త పద్ధతులని అవలంబించడం, అంతేకాకుండా అందరికీ వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్లను కూడా ఎవాల్యుయేట్ చేయటం, అంటే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్లను కూడా విధించటం అనేది ఇట్లాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో వాటిని పూర్తి చేయాల్సింది. కర్నూలు జిల్లాలో మలేరియా అధికారి ఆదేశాల మేరకు డోన్ పట్టణ తారక రామానగర్లో ఓ చిన్నారికి డెంగ్యూ జ్వరం ప్రబలించడంతో ఇందులో భాగంగా తారక రామానగర్లో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ గారు, సిబ్బంది, కొత్తబురుజు పిఎస్సి ఆరోగ్య విస్తీర్ణదిన అధికారి కృష్ణమోహన్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు మరియు మున్సిపల్ కమిషనర్లు కేఎన్ఎల్ రెడ్డి వారి సిబ్బంది ఆధ్వర్యంలో కాలనీలో ఇంటింటికి తిరిగి ఆరోగ్య సూచనలు తెలుపుతూ అప్డేట్ కూడా వాళ్ళకి DTD పైరిత్ర స్ప్రే చేస్తూ డెంగ్యూ జ్వరం ప్రబలకుండా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే పరిసరాల పరిశుభ్రత గురించి తెలియజేయడం జరిగింది. ఈరోజు డోన్ పట్టణం తారక రామనగర్లో జిల్లా మలేరియా అధికారి గారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక డెంగ్యూ కేసు పాజిటివ్ కేసు అని నిర్ధారణ అయింది. అందులో భాగంగానే తారక రామనగర్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో వార్డులో మొత్తం కూడా అంతా హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఫీవర్ కేసెస్, వైరల్ ఫీవర్ కేసెస్ ఉన్నాయి తప్ప డెంగ్యూ కన్ఫర్మ్ కేసెస్ ఇది మాత్రం ఇది ఒక్కటే ఉంది. రజిత అనే అమ్మాయి ఫీవర్ కేసెస్ కూడా 100 ఇండ్లు 180 దాదాపు 180 ఇండ్లు సర్వే కూడా చేయడం జరిగింది. ఒక ఫీవర్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ కలిసి అందరికీ ఇంటింటికి పోయి అందరికి వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్ కూడా చల్లడం జరిగింది. DDT పౌడర్ని కూడా స్ప్రే చేయడం జరిగింది ఇండ్లలో. మరి ఏదైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేమందరం కూడా వాళ్ళకి విజ్ఞప్తి తెలియజేయడం జరిగింది. మలేరియా సబ్ యూనిట్ అధికారి డోన్ పట్టణంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు అనేటివి డెంగ్యూ దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా ఈ డెంగ్యూ వ్యాధి అనేది ప్రబలుతుంది. ఈ ముఖ్యంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగంటే, ఈ దోమ అనేది పగటిపూట కుట్టే దోమ, దీన్నే టైగర్ దోమ అని కూడా అంటారు. ప్రతిరోజు మన ఇంట్లో ఉన్నటువంటి మంచినీటి వనరుల యందునే ఈ దోమ తమ గుడ్లని, సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. దయచేసి పట్టణ ప్రజలు మేము విజ్ఞప్తి చేయడం ఏమనగా, తప్పనిసరిగా వారానికి 2 సార్లు తాగునీటి, ఇంటి ముందర ఉన్నటువంటి నీటి నిల్వ ఉంచుకున్నటువంటి గచ్చులు కానీ, డ్రమ్ములు కానీ, ఇంట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల పూల మొక్కలు ఉన్న నీటి కుండీలలో కానీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి తప్పనిసరిగా గచ్చ నీటిలను శుభ్రంగా చేసుకొని 1 గంట సేపు ఆరబెట్టుకొని తర్వాత దానిపైన తప్పనిసరిగా మూతలు ముంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ డెంగ్యూ బారిన పడిన వాళ్ళు ఈ గ్రామంలో ఎవరూ లేరు. ఈరోజు మన మంగళి రజని అనే ఒక అమ్మాయి, 5 సంవత్సరాల అమ్మాయి విషయం తెలియడం వల్ల వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో
ఆశా వర్కర్ల వైద్య సిబ్బంది యొక్క సహకారంతో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు వీధిన తిరిగి దాదాపు 180 ఇండ్లు ఇమీడియట్గా సర్వే చేయడం జరిగినది. ఇందులో ఒక మలేరియా జ్వరం కానీ, డెంగ్యూ జ్వరం కానీ, జ్వరంతో బాధపడుతున్నటువంటి వారు కానీ ఎవరు లేరు. హైదరాబాద్ జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగిన డాక్టర్ విశాఖ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత సమ్మేళన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఎంపిక చేసి ఉత్తమ పురస్కారం అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి సంబంధించిన సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ అండ్ ఫౌండర్ తోబుళ్ళ వీణా సరస్వతికి విశిష్ట సేవలు అందించినందుకు ఉమెన్స్ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా వీణా సరస్వతి మాట్లాడుతూ వివిధ రంగాల్లో సేవలు అందించిన వారందరికీ అవకాశం దక్కడం అదృష్టమన్నారు. అందులో మన రాష్ట్రం నుండి నన్ను ఎంపిక చేసి అవార్డులు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ఇంకా ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని, ప్రజలను చైతన్యవంతులను చేయడంలో పాత్రికేయులు పాత్ర కీలకమని, గ్రామాల రూపురేఖల్లో మార్పు రావాలని, గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని, హరితహారం, గ్రీన్ ప్లాన్, జీపీ నిధులలో 10% కేటాయించాలని అన్నారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కోసం జిల్లాకు 9 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రోడ్లపై చెత్త వేస్తే 500 జరిమానా, మరుగుదొడ్లు వాడకుంటే 1000 రూపాయల జరిమానా ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. పాకిస్తాన్ నుండి సిక్కు మతస్థుల మత గడువు భారతదేశంలోని అన్ని గురుద్వారాలను దర్శించుకోవడానికి వారి మత గురువులు ఈ జాగృతి యాత్రను మొదలుపెట్టారు. ఈ జాగృతి యాత్ర మహారాష్ట్రలోని నాందేడులోని గురుద్వార్లో దర్శించుకొని అక్కడి నుండి బయలుదేరి కర్ణాటకలోని బీదర్ సమీప లోగాల్లో నానక్ జీరా గురుద్వార్లో చేరుకొని అక్కడ గురునానక్ 550వ జయంతిని జరుపుకోవడానికి పెద్ద ఎత్తున జయంతి మరియు సత్సాంగం కార్యక్రమాలను సిక్కు మతస్థులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మత గురువును దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ర్యాలీతో బయలుదేరుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ప్రపంచ వీధుల దినోత్సవ సందర్భంగా బైంసా పట్టణంలోని బురుడు గల్లీలో మొదటి కుల సంఘం ఆధ్వర్యంలో కేతేశ్వరి స్వామి చిత్రపటానికి సంఘం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదరి కుల సంఘం అధ్యక్షులు పి గంగాధర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వల్ల తమ కుల వృత్తిలో చేతి పనులను నశించబోతుందని, ప్రభుత్వం చేతి పనులకు సహాయం చేయాలని, తమ కులస్తులకు ఎస్టీలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనికరం సాయన్న, చెర్ల గంగాధర్, పెండారి ముత్తన్న, కనికరం గోపాల్, పలు సంఘాల ప్రజలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు గ్రామ వాలంటీర్లకు గ్రామంలో వరద వలన కలిగిన పరిస్థితి గుర్తించి వివరాలు సేకరించి సంబంధించిన అధికారులకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా బిజ్జారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన్న పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ మేడం, ఎంపీపీ వై రాజారెడ్డి, సర్పంచులు లక్ష్మణ, వై రాజారెడ్డి, సూపర్వైజర్ నాగారాణి, అంగన్వాడీ టీచర్ బి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనారావుపేట మండలం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రాహుల్ ఎగ్దే. పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచన. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో చింతపల్లి మండల విద్యార్థుల ప్రతిభ. ప్రీతం రెడ్డిని గోల్డ్ మెడల్ సాధించడం సంతోషమన్న కోచ్ కొండ్రపల్లి సురేష్. మెదక్ జిల్లా నర్సింగ్ గ్రామంలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి. నిర్మల్ జిల్లా ముత్తోలు మండలంలో రెవెన్యూ కార్యాలయం ఆవరణంలో సమ్మె. ప్రభుత్వం వెంటనే వీఆర్ఓ, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.